వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని పలు గ్రామ సభల్లో గందరగోళం. ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీఓ రాహుల్. మహిళా కౌలు రైతుకు జైవిక్ ఇండియా అవార్డు. కోవెలకుంట్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, మా వికలాంగుల ఉసురు ప్రభుత్వానికి తగులుద్ది. ఇందిరమ్మ ఇల్లు జాబితాలో తన పేరు లేదంటూ గ్రామ సభలో వికలాంగురాలి ఆవేదన. కోదాడ మండలం కూచిపూడి గ్రామ సభలో గందరగోళం. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఇందిరమ్మ ఇల్లు రాలేదని అధికారులను నిలదీసిన వికలాంగురాలు. మా లాంటి వాళ్లకు అధికారులు ఇల్లు రాకుండా చేస్తున్నారు. గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. ఖాళీ చేస్తున్నారు. అసలు మా లాంటి వాళ్ళకి ఎప్పుడో ఇల్లు రావాలి, రాకుండా చేశారు ఊరు పెద్ద మనుషులందరూ కలిసి. ఏం చేయాలి అందరికి చెప్పా కూడా, మీడియాలో కూడా ఇచ్చా కూడా. నేను ఆదుకునే వాళ్ళే లేరు అసలు. నాకు పాప కూడా వికలాంగుల పాప కూడా పుట్టింది. ఆ పాపని ఎట్ట చదువుకోవాలి, ఎట్ట పెంచుకోవాలి, ఎట్ట చేయాలి. ఇల్లు ఇప్పిద్దామని లేదు అసలు. ఎక్కడికెక్కడ తిరిగా నేను చెబుతాయన్ని కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టాను మీరు అప్లికేషన్. మరి కోదాట మున్సిపల్ ఆఫీస్ లో పెట్టి అప్లికేషన్, మరి సూర్యాపేట జిల్లాలో పెట్టి అప్లికేషన్. అవన్నీ నా కార్డు పనులు కూడా ఇప్పుడు తెచ్చాయన్ని చూపిద్దామని తెచ్చాయన్ని. అసలు ఓట్లు అయితే కావాలి, ఏ మాయ అయితే మమ్మల్ని అయితే ఆదుకునే వాళ్ళు లేదనమాట. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దల్వలేశ్వరం మార్కెట్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలు నాయకులు కార్యకర్తల మధ్య కేకును కట్ చేసి ఘనంగా జరిపించారు. అనంతరం లూథరన్ చర్చిలో తలారిమూర్తి ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిపించారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ మంత్రివర్యులు లోకేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని రాష్ట్ర ప్రజలకు పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యాలు చేయాలని, ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ కక్షలకు పాల్పడకుండా రాష్ట్ర అభివృద్ధికి కష్టపడాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చి ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం టీడీపీ నాయకులు పండూరి అప్పర్రావు, తలారిమూర్తి, పలువురు నాయకులు, కార్యకర్తలు, వేమగిరి టీడీపీ నాయకులు దూర్ల సత్యనారాయణ, బల్లారి జాను, మాకెభూషణం, పీతల ముత్యాలరావు, బుల్లియ తదితరులు పాల్గొన్నారు. తండ్రైన దేవుని కుడి చేతితో ఎక్కడ కూర్చొని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయడం కాకుండా వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధారమును, నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ ప్రత్యేక సమయం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. శ్రీమతి నిర్మలా మోహస్ గారు వచ్చి కీర్తన గ్రంథంలో నుండి 91వ కీర్తన చదివి వినిపించాలని ప్రేమతో మనం చేస్తాం. దయచేసి కూర్చోండి, అందరూ దయచేసి కూర్చోండి. జువైనల్ హోమ్స్ నుంచి రోడ్లపైకి వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన బాలికలు. విశాఖ వ్యాలీ సమీపంలోని జువైనల్ హోమ్స్లో తమకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు. తమను వెంటనే బయటికి తీసుకెళ్లాలని కేకలు వేసిన బాలికలు. మమ్మల్ని ఇంటికి పంపించట్లేదంటూ గోడ మీద నుంచి పెంకులు విసిరేసి బూతులు మాట్లాడుతూ రచ్చ చేసిన బాలికలు. ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన బాలికలు. దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ. బాలికల ఫిర్యాదుపై విచారణ చేపట్టిన చైల్డ్ రైట్స్ కమిషన్. ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే? వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? దేని పంపించట్లేదు?
ఇవ్వాలి ఆవిడ ఇవ్వాలంటుంది. ఎందుకంటే ఈవిడంట నన్ను అమ్మేసుకుంటాదంట. ఎక్కడైనా కన్నతల్లి అమ్మేసుకుంటాదా? ఎక్కడైనా కన్నతల్లి అమ్మేసుకుంటాదా? హైకోర్టు జడ్జి గారు నాకు న్యాయం చేయాలంటే నా అమ్మకు నన్ను ఇచ్చి పంపించండి. మీకు దండం ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే? వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? దేన్ని పంపించట్లేదు? ఇవ్వాలంటుంది. ఎందుకంటే ఈవిడంట నన్ను అమ్మేసుకుంటాదంట. ఎక్కడైనా కన్నతల్లి అమ్మేసుకుంటాదా? ఎక్కడైనా కన్నతల్లి అమ్మేసుకుంటాదా? జర్నలిస్టులకు ఈ శ్రమ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమాచార భవనంలో వర్కింగ్ జర్నలిస్టులకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ శ్రమ కార్డులు పంపిణీ చేశారు. లేబర్ కార్యాలయ అధికారులు సిబ్బంది సమాచార భవనం వద్దకు వచ్చి విలేకరులకు ఈ శ్రమ కార్డులను ఆన్లైన్లో నమోదు చేసి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ జర్నలిస్టులు విధి నిర్వహణలో ఎలాంటి రక్షణ లేకుండా ఉంటారని, అలాంటి వారికి ఈ శ్రమ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విలేకరులకు వార్తల విషయంలో దౌర్జన్యకారులతో, గూండాలతో ప్రాణాపాయ పరిస్థితులు ఉంటున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన వారి హక్కుల గురించి తెలుసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలేకరులకు ఎలాంటి సదుపాయాలు ఇస్తున్నారో తెలుసుకోవాలని సూచించారు. అందులో భాగంగానే ఈ శ్రమ కార్డులు పంపిణీ చేశామని, ఈ కార్డు ద్వారా జర్నలిస్టులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు శ్రీ లక్ష్మి, కేశన్న, రాంప్రసాద్, విలేకరులు రామస్వామి, చెన్నయ్య, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది జర్నలిస్టులకు. ఇది మ్యాక్సిమం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే వాళ్లకు ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ఎండనక వాననక టైంకు ఫుడ్ లేక ఆ వార్తలు సేకరించడంలో చాలా ఒత్తిడికి లోనవుతుంటారు. వాళ్లకు ఏదైనా ఒక ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటారు, విజిల్ బ్లోయర్స్ అంటారు, వాళ్లకు ప్రాణాపాయ పరిస్థితి కూడా ఉంటుంది. రౌడీల నుంచి, దుర్మార్గుల నుంచి, గూండాల నుంచి, కరప్ట్ పీపుల్ నుంచి. కానీ వార్త సేకరించిన తర్వాత నిజాయితీగా దాన్ని ప్రచురించినప్పుడు వాళ్లకు తగినంత సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ జర్నలిస్టులకు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మన దేశంలో ఉండే ముఖ్యమైన డ్రాబ్యాక్ ఏమంటే మనకుండే సిటిజన్ రైట్స్ తెలియవు. ఎందుకంటే సిటిజన్స్కు ఫండమెంటల్ రైట్స్, డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ ఏమేమి రైట్స్ ప్రొవైడ్ చేసింది అనే విషయము చాలామందికి తెలియదు. చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదు కాన్స్టిట్యూషన్లో ఇండియన్గా, ఒక భారతీయునిగా అతనికి ఏమేమి హక్కులు ఉంటాయి అని. కాబట్టి చిన్న పిల్లలప్పుడే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మంచి ఐడియా వచ్చేటట్టు వివిధ భాషల్లో ఆ బేర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నా ప్రచురించి చదివించి దాంట్లో ఎగ్జామ్ పెడితే అప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ తెలిస్తే ఫెటాలిటీ జరిగినా లేదు డిజబిలిటీ అయినా కొన్ని లక్షల రూపాయలు వీళ్లకు గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయి, తెలుసుకుంటూ ఉంటే ఈ కార్డు ద్వారా వాళ్ళ బెనిఫిట్స్ పొందొచ్చు. సో ఇక్కడికి ఈరోజు లేబర్ కమిషనర్స్ వాళ్ళు రావడం అనేది నిజంగా అభినందనీయము. ఎందుకంటే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ లేబర్ ప్రాబ్లమ్స్ ఏమి, వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి ఏమి అనేవి వాళ్ళ అవగాహన కలిగించి, ఇప్పుడే సార్ చెప్పాడు కేసన్న సారు, భవన కార్మికులకు కూడా, నిర్మాణ కార్మికులకు కూడా ఇలాంటి కార్డులు అలాంటివి ఇస్తే వాళ్లకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాడు. నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసి వాళ్ళకు కూడా అటువంటి కార్డ్స్ ఇచ్చి వాళ్లకు వాళ్ళ హక్కులు, వాళ్ళ యొక్క విషయాల మీద అవగాహన కలిగేటట్టు చేయాలని నేను మరి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేబర్ కమిషనర్స్ ముగ్గురికి మరియు జర్నలిస్టులకు నా అభినందనలు తెలుపుతున్నాను. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిదే ఈ శ్రమ కార్డు. ఈ శ్రమ కార్డు అర్హులు 15,000 లోపల ఆదాయం ఉండి
అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే అసంఘటిత రంగ కార్మికులు ఎవరైనా కానీ 15,000 లోపల ఆదాయం ఉండి ఈఎస్ఐ మరియు పిఎఫ్ ఇవి కవర్ కానీ ఎవరైనా కూడా మనకి ఈ శ్రమ్ కార్డుకు మనం నమోదు చేసుకోవచ్చు. ఇది ఒక ఆధార్ కార్డు లాగా, ఇప్పుడు ఎవరైతే అయినా అందరికీ ఆధార్ కార్డు ఉంటుందో ఆ విధంగా అసంఘటిత రంగ కార్మికులకు ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డు లాగా మనకి ఇది పనిచేస్తుంది. సో ఫర్దర్ ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రవేశపెట్టినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజెంట్ అయితే ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కోసం పనిచేస్తుంది. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగి కార్మికుడు మరణించినట్లయితే అతనికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా లభిస్తుంది. దాంతోపాటు పర్మనెంట్ డిసబిలిటీ వచ్చిందనుకోండి దానికి కూడా 1,00,000 రూపాయలు మనకి ఎక్స్గ్రేషియా వస్తుంది. సో ఎవరైతే గినా మనకి ఈ అసంఘటిత రంగంలో ఉండి ఈ 15,000 లోపల ఆదాయం ఉండి ఈఎస్ఐ పిఎఫ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దీని కింద నమోదు చేసుకోవాల్సిందిగా కార్మిక శాఖ తరఫు నుంచి మేము కోరుతున్నాము. శ్రీలక్ష్మి, నా పేరు శ్రీలక్ష్మి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కర్నూలు. అందరికీ నమస్కారము. ఈరోజు మన రామస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సభకు హైదరాబాద్ నిజాంపేటలోని ఓ టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం. గ్యాస్ వెలిగిస్తుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు. పక్కనే ఉన్న మరో 3 షాపులకు వ్యాపించిన మంటలు. దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో రసబసగా మారిన గ్రామసభ అసలైన అర్హులకు మొండి చేయే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు. గ్రామ ప్రజల ఆవేదన వినతిని పట్టించుకోకుండానే గ్రామసభను మమ అనిపించిన అధికారులు. ఇదేనా ప్రజాపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
గురులోకి సుజాత, వనంలోకి రజిత, బాణోతు భవాని, బాణోతు శిరీష, కోల సోమయ్య. నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ బేబీ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధిక రంగస్వామి శుక్రవారం అక్రమ వెంచర్ల తొలగింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని నంద్యాల రోడ్, పగిడ్యాల రోడ్, నాగులూటి రోడ్ ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో మున్సిపల్ అనుమతులు లేకుండా వేసిన వెంచర్లలోని నంబర్ రాళ్లను జేసీబీతో తొలగించారు. మున్సిపాలిటీ అనుమతి తీసుకుని వెంచర్లను తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. నేనేమంటున్నా స్టార్ట్ చేయండి మాట్లాడక లేదు అంటే మీరు లేదండి ఉండు భాషా ఉండే 90 నువ్వు మాట్లాడయా 90 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం. సూర్యాపేట మండల కేంద్రమైన గరడపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ని ఒక్కసారిగా ఆపడంతో వెనుక నుండి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసం. ఈ ఘటనలో 3 వాహనాలు ధ్వంసం కాగా ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న భద్రతా సిబ్బంది. ఇల్లేరా మళ్ళీ ఎక్కువ వదిలిపెట్టు ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ రాయపురం, 57వ డివిజన్ గోకుల్ నగర్లో, 58వ డివిజన్ ఎన్జీఓస్ కాలనీ, 6వ డివిజన్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సహాయ కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిన్ మాట్లాడుతూ నిజమైన అర్హులకు తప్పకుండా పథకాలు అమలు జరుగుతాయని, అనర్హులు ప్రతిపక్ష పార్టీలు గొడవలు చేయాలని చూస్తున్నారని, ప్రజలే వాళ్ళకి సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. అర్హులకు పేరు నమోదు కాకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ నిరంతరమని గుర్తు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ నేరుగా తిరుగుతున్నానని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. లబ్ధిదారులు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని, ఇచ్చిన వారిని తీసుకున్న వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
చేసుకోండి. రాని వాళ్ళు అర్హత లేకపోతే రాలేదు. ఈ రోజులల్లా మీ ఆధార్ కార్డు క్లిక్ చేస్తే మన చరిత్ర మొత్తం వస్తుంది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, లేకపోతే 2 అంతస్తుల బంగ్లా 2 కార్లు ఉన్న వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇయ్యరు. మన దగ్గర ఆల్రెడీ ఇదివరకే 100 కార్లకు 90 కార్లు తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి. చాలా ధనవంతులు కూడా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇదే కొన్ని రేషన్ కార్డు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి వాళ్లకు రావు. ఎందుకంటే మీకు ముక్కుసూటిగా చెప్తున్నాం, మేము అర్హత ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి మీ ఇంటికి వచ్చి రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ మీ ఇళ్ళకి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడ అవకతవకలకు ఏ 1% కూడా ఛాన్స్ లేదు. ఆ తావు కూడా ఇవ్వకుండా ఇందిరమ్మ కమిటీ సభ్యులు కానీ కార్పొరేటర్ గారు కానివ్వండి, అధికార యంత్రాంగం కానీ అందరూ ఉంటారు ఇందులో. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే ఇల్లు గురించో రేషన్ కార్డు కనుక డబ్బులు అడిగినట్టయితే మాకు ఇమ్మీడియట్ కంప్లైంట్ చేయాలి. ఒకవేళ మీరు అది ఏ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ మేము ఇచ్చే ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ నువ్వు ఏ పార్టీ ఏ కులం అని చెప్పి అడగట్లే. అర్హత ఉన్నదా లేదా అన్నది ఒకటి మేము అడిగేది. ఆ అర్హత ఉన్న వాళ్ళకు తప్పకుండా మీ ఇంట్లో తీసుకొచ్చి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మీరు ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు ఇచ్చినా ఇయ్యాల కాకపోతే ఇంకా నెల రోజులకు తెలిసినా వారి రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ క్యాన్సిల్ చేయబడుతుంది. అది అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకవేళ రాజకీయ నాయకులు అడిగినా వారిని సస్పెండ్ చేయబడుతుంది. ఏ పార్టీ అయినా, అధికారులైనా వీళ్ళకి ఇక్కడ మీద అధికారులు కంప్లైంట్ చేయండి. ఎవరు అడిగితే వారిని కూడా సస్పెండ్ చేయబడుతుంది. అలా ఎటువంటి అనుమానం లేకుండా చాలా నిష్టగా, ఎందుకంటే ఎన్నడూ జరగనంత ట్రాన్స్పరెంట్ గా జరగబోతున్నది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చింది, సద్వినియోగం చేసుకోండి. ఎవరైనా ఏమైనా రెచ్చగొట్టాలని చూసి ఏమయ్యా ఇదివరకే అప్లై చేశారు కదా మళ్ళీ మేము అప్లై చేయమని అనట్లే. ఇదివరకే అప్లై చేసిన లిస్టుని, ఎలిజిబిలిటీ ఉన్న లిస్టుని, అర్హులైన వాళ్ళ లిస్టుని తీసుకొని రావడం జరిగింది. 26వ తారీఖు 26 జనవరికి వెళ్ళి రేషన్ కార్డు పంపిణీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆ రోజు కూడా ఇస్తున్నాం. ఆ రోజు ప్రారంభం. ఎప్పుడో ఇప్పుడు మాటలు చెప్పిపోయి 6 నెలలకు, సంవత్సరానికి, 2 సంవత్సరాలకు మళ్ళీ ఎలక్షన్లకు వచ్చి వీళ్ళు లోటు అడగడానికి కాదు. మీరందరూ మమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని నమ్మకంతో గెలిపించారు. గెలిపించిన తెల్లారికేళ్ళు మేము ప్రజలలోనే ఉన్నాం, డివిజన్లలోనే ఉన్నాం తప్ప ఎలక్షన్లు వచ్చినప్పుడు రాకుండా ప్రతిరోజు మేము ప్రజలలోనే ఉన్నాం. ఇవాళ ప్రతి సమస్య పరిష్కారం ఉన్న వాన పడితే కూడా ఈ వాడ మొత్తం తిరిగినాం. ఇక్కడ దాకా నీళ్ళు. అమీన్పూర్ మున్సిపాలిటీలోని పటేల్గూడ గ్రామంలో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్లరాజు ముదిరాజ్ పాల్గొని ప్రజా సమస్యలపై 6 గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేయకపోవడం పైన ఆయన స్పందించారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆసరా పింఛన్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా 6 గ్యారంటీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన వారికి 6 గ్యారంటీలను, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందజేయాలని కోరారు. ఇదివరకే చాలాసార్లు రేషన్ కార్డుల కొరకు, ఆసరా పింఛన్ కొరకు, ఇల్లు లేని నిరుపేదలు ఇండ్ల కొరకు ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వార్డు సభలు పెట్టి మళ్ళీ దరఖాస్తులు స్వీకరించడం అంటే పేద ప్రజలను స్థానిక సంస్థల ఎలక్షన్ల కొరకు మోసం చేస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఈ పేద ప్రజల కొరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ సెక్రటరీ జయబాలరాజు, బీజేపీ బూత్ అధ్యక్షులు చిన్నారుల శ్రీనివాస్, ముదిరాజ్ నాయకులు ఈర్ల భాస్కర్, ముదిరాజ్, గులకుంట్ల యాదగిరి, పటేల్గూడ పెద్దలు రొయ్యల రాజు, ముదిరాజ్, చిన్న రొయ్యల గణేష్, ముదిరాజ్, మస్కూరి, నంద ముదిరాజ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.